ఇదన్నమాట ఈరోజు స్టార్ట్ చేశాడని నేను చెప్పా కదా. మనకి ఈ విగ్రహానికి మనకు ఫస్ట్ విగ్రహం లేపింది ఇదే, అచ్చు ఇదే, ఫస్ట్ బొమ్మ ఇదే. ఈ సంవత్సరం మనకు లేపి కూడా మనకు దేవునికి పూజ అయితే చేశాడనమాట. గణేశునికి ఈ విగ్రహానికి పూజ చేసి మనకు స్టార్ట్ అయితే చేశాడనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యానలబోతల. ఈరోజు అయితే మనం జమ్మలమడుగులు అయితే ఉన్నాం అనమాట. గురుశేఖర్ అన్న షెడ్ దగ్గర అయితే ఉన్నాము. అది చూశారు కదా బ్యాక్గ్రౌండ్ లో. మనకు పైన ఇంకా షెడ్ అయితే ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది. విగ్రహం అయితే ఒక మోడల్ అయితే విగ్రహం అయితే లేపాడనమాట. మనకి ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు డేట్ వచ్చేసి నేను షూట్ చేసే డేట్ 30th month 2025 అనమాట. జమ్మలమడుగులో ఫస్ట్ వీడియో మన దాంతో 2025లో థర్డ్ వీడియో అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాము. మస్తు అయితే బ్రహ్మాండంగా అయితే సూపర్గా ఉంది మోడల్ అయితే. పైన షూట్ వచ్చేసి ఆలస్యం లేకుండా అడ్రస్ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇంకా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేసే వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి అయితే లొకేషన్లోకి వస్తారు. అండ్ అలాగే నా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అనమాట. ఆలస్యం లేకుండా లొకేషన్ చూపించేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇదనమాట ప్రస్తుతానికి మనకు అన్న షెడ్. మనకి అడ్రస్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ ఇది మనకు ప్రొద్దుటూరు రోడ్ అనమాట. మనకి ఇది జమ్మలమడుగు ఇట్లా ఊర్లోకి వెళ్ళిపోతాం. జమ్మలమడుగు ఇట్లా ఊర్లోకి వెళ్ళిపోతాము. ఇది మన ప్రొద్దుటూరు రోడ్ అనమాట. ప్రొద్దుటూరు రోడ్డు ఐటీఐ కాలేజ్ అనమాట. ఇది మనకి ఇట్లా జమ్మలమడుగు లోపలికి వెళ్ళిపోతాం, ప్రొద్దుటూరుకి వెళ్ళిపోతాము. ఐటీఐ కాలేజ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకు అన్న షెడ్ అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ మనకు ప్రతి ఇయర్ అన్న ఇక్కడే మనకు గణేష్ ఐడిల్స్ అయితే సేల్ చేస్తున్నాడు. పోయిన ఇయర్ కూడా మనం వీడియో పెట్టిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందని అన్న కూడా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాడు. నేను కూడా హ్యాపీ, ఎందుకంటే మన వీడియో చూసి అంతమంది రెస్పాన్స్ అయ్యి అన్నకు సపోర్ట్ చేసినందుకు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతే మనకు స్టార్టింగ్లోనే అన్నే ఉన్నాడు. అయినా బాగున్నావా? బాగున్నా అన్న. చాలా రోజు అయిపోయింది, ఆల్మోస్ట్ 1 year అయింది. మనకు ఈ సంవత్సరం ఎట్లా అన్న మనం ఎన్ని విగ్రహాలు అయితే లేపుతున్నాం అన్న? ఈ సంవత్సరం 150 విగ్రహాలు లేపుతారు. హైయెస్ట్ ఫీట్ ఎంత ఉంటుంది అన్న? 15 feet ఉంటుంది. లోయెస్ట్ ఫీట్ ఎంత ఉంటుందా? లోయెస్ట్ 2 feet. 2 feet నుంచి 15 feet వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. అదన్న సూపర్ అన్న. ఈసారి గణేశుడు మంచిగా అందరికీ మంచిగా సేల్ చేయాలి. మన ఫాలోవర్స్ కూడా సపోర్ట్ చేస్తారన్న. పోయిన ఇయర్ సపోర్ట్ చేసినట్టు ఈ ఇయర్ కూడా సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. పోయిన ఇయర్ సపోర్ట్ చేసినట్టు ఈ ఇయర్ కూడా నేను సపోర్ట్ చేస్తాను. అండ్ అలాగే మన వ్యూవర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిపోతే ఆల్మోస్ట్ మనకు పైన షెడ్ వచ్చేసి ఈ ఇయర్ మనకు కడ్డీలతో అయితే వేసాడనమాట. సో వానకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. బొమ్మలు డ్యామేజ్ అవుతాయి అది ఇది అని. పోయినసారి ఏమవుతుందంటే చాలామంది ప్రొద్దుటూరులో కానీ జమ్మలమడుగు కానీ ఎరుగుంట్లో కానీ వానలు కొన్నిసార్లు సడన్గా రావడం వల్ల మనకు కొన్ని బొమ్మలు డ్యామేజ్ జరిగినాయని నెగిటివ్ పాయింట్ అయితే వచ్చింది. సంవత్సరం అట్లా లేకుండా అన్న ముందుగానే ప్రిపేర్తో మనకు కడ్డీలు అయితే వేసి పెట్టాడు అనమాట. టోటల్గా కడ్డీలు వేసేసి మనకు ప్రిపేర్ అయితే చేస్తున్నమాట. పైన ఇంకా ఏం చేయలేదు, ఎందుకంటే బొమ్మ అనేది ఇప్పుడు పచ్చిగా ఉంటుంది మనకు పిండి. ఇప్పుడు ఇదైతే ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. బొమ్మ వెనక అచ్చు. ఇప్పుడు మనకు లోపల అచ్చు అయితే ఇది అనమాట. ఇది కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి ఆరాలంటే కొద్దిగా ఎండ పెట్టాలి కాబట్టి సో ఇంకా పైన కవర్ అయితే వేయలేదు అనుకుంటున్నా. సో మనం ఇది అయితే అచ్చు అనమాట. లోపల మనకు ఈ పిండి గడ్డి అండ్ అలాగనే కట్టెలు ప్లే చేసేసి క్లియర్గా ఇప్పుడు అక్కడ చేస్తున్నారు వరకు అదనమాట. సో అట్లా మనకు లోపల రబ్బర్ ఉంటుంది, అచ్చు ఉంటుంది. ఆ అచ్చు లోపల మనకు టోటల్గా పిండి పెట్టేసి అచ్చు దాంతో మనకు పిండి గడ్డి అండ్ అలాగనే చిన్న కట్టలు పెట్టేసి మనకు ఐడిల్ని అయితే తయారు చేస్తారనమాట. సో మనకి ఇంకా లోపలికి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే గణేశును అచ్చు అయితే సూపర్గా అయితే నచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఒక 12 feet ఉంటుందన్నా. 12 feet ఉంటుంది. ఈ మోడల్ అయితే సూపర్గా అయితే నచ్చింది. మనకి ఈ ఇయర్ కొత్తగా అయితే చూస్తున్నా నేను. న్యూ మోడల్ ఈ ఇయర్ 2025 న్యూ మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకు గణేశుడు ఒక 12 feet అయితే ఉన్నాడంట. పైన అయితే మనకు శివుడు అయితే వచ్చాడు. శివుడు కూడా ఎక్సలెంట్గా ఉన్నాడు. తర్వాత మనకు ఇటు సైడ్ అమ్మవారు కూడా వచ్చింది. మనకు ఇక్కడ శివలింగం వచ్చేసి పైన పాము పడగలు అయితే వచ్చాయి, పాము అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో గణేశుని పైన కూడా మనకు శూలం అయితే వచ్చిందనమాట. ఇంకా గణేశుడి కింద కూడా మనకు నంది కదనా, నందీశ్వరుడు అయితే స్వామి అయితే వచ్చాడనమాట. ఆయన కూడా మనకు నమస్తే పెడుతున్నట్టుగా కింద మనకు చేతులు అయితే ఉన్నాయి నమస్తే పెడుతున్నట్టుగా. ఆయన ఫేస్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. డిజైన్ హెయిర్ దగ్గర డిజైన్ కానీ పైన కిరీటం కాడ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇంకా గణేశుని విషయానికి వచ్చేస్తే ఆల్మోస్ట్ 12 feet ఉంటాడని చెప్పా కదా. మన గణేష్ కూడా ఒక సిట్టింగ్ కూడా మనకు ఒక సైడ్ కూర్చొని మనకు ఫ్రంట్ సైడ్ చూస్తున్నట్టు సిట్టింగ్ అయితే ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. డిజైన్ కూడా తొండం దగ్గర కానీ మనకు అంటే జ్యువెలరీ వర్క్ ఉంటుంది కదా, ఆ చెవుల దగ్గర కానీ కిరీటానికి కానీ చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు ఉంది. అమ్మవారి పక్కన డిజైన్ అయితే కనబడుతుంది. ఇక్కడ శంఖం కూడా వచ్చింది సైడ్లో. సో ఇదన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు డేట్ 4th month 2025. ఈరోజు అప్డేట్ వచ్చేసి మనకి గణేష్ నొక్కని మనకు అన్న అయితే విగ్రహం అయితే లేపాడనమాట. మోడల్ అయితే బాగుంది. ఇప్పటిదాకా పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ చేసావు ఈరోజు? మార్నింగ్ 6. ఆల్మోస్ట్ 1 dayలో మనకు ఇప్పటిదాకా సేమ్ మోడలే అన్న దగ్గర 1 2 3 4 5 ఇప్పుడు 6వ విగ్రహం అనమాట. 6 విగ్రహాలు సేమ్ మోడల్లోనే 6 విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఇంకా 4 months ఉంది కాబట్టి ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళు
అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా కదా, మేము ముందుగానే ఆర్డర్ ఇచ్చేయండి ముందుగానే, ఎందుకంటే 6 మోడల్సే ఉన్నాయి కాబట్టి, అంటే ఒకే మోడల్ 6 విగ్రహాలే ఉన్నాయి కాబట్టి మీకు స్టాక్ ఉండకపోవచ్చు. అంటే చూశారు కదా, మనకు అన్నతో కూడా మాట్లాడినాము. అన్నయ్య నేను ఇప్పటి నుంచి జమ్మలమడుగు ప్రతి 10 డేస్కి వస్తాను అంతే కదనా? ప్రతి 10 డేస్కి వస్తాను. మోడల్ ఏంటంటో చెప్తాను, ఆ మోడల్ ఎంతవరకు జరిగిందో వరకు చెప్తాను, కలర్ ఎలా వేస్తున్నారో చెప్తాను. టోటల్గా మనకు జమ్మలమడుగులో కూడా మనకి ఈ మన ఛానల్లో ఇప్పటి నుంచి టోటల్ అప్డేట్ వస్తాయి. ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏం కదా. అన్న కూడా మనకి ఇయర్ సపోర్ట్ చేశాడు. పోయిన ఇయర్ మాదిరి అన్న ఈ ఇయర్ కూడా మాకు సపోర్ట్ చేశాడు. నేను అలానే సపోర్ట్ చేస్తాను అన్నకు. సో ఇంకా మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే ఫాలో చేసుకోండి, అదే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వాళ్ళు ఉంటే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. గంట సింబల్ ఆన్ చేసి ఆల్ మటుకు నొక్కడం మటుకు మర్చిపోవద్దు. ఆలస్యం లేకుండా ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.